నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భువనమ్మ మాటమంతి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి ముస్లింల అభివృద్ధికి తోడ్పడతామని హామీ. తుక్కగూడలో కాంగ్రెస్ నేతల సభ ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి. రైతు దీక్ష చేపట్టిన మాజీ మంత్రి కేటీఆర్ రైతులకు న్యాయం జరగాలని పోరాటం. కాంగ్రెస్ తుక్కగూడ పబ్లిక్ మీటింగ్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సిద్ధమై పాదయాత్ర చేశాడు. మరి అలాంటి నాయకుడి దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా? హెలికాప్టర్లో తిరుక్కుంటూ విదేశీ పర్యటనలు చేసుకుంటూ గంటకు డ్రెస్సులు మార్చుకుంటూ చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాలను వంచిస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా? ఈ దేశంలో ఉన్న యువకులారా మీరు ఆలోచన చెయ్యండి. ఎందుకంటే పదే మోడీ గారు అంటున్నారు పరివార్ హే కాంగ్రెస్ అని. भैया राहुल भैया, मैं एक बात साफ मैं कहना चाहता हूं, आने वाले चुनाव नहीं है, ये लड़ाई है। ये लड़ाई दो परिवारों के बीच का लड़ाई है। एक परिवार नरेंद्र मोदी परिवार, दूसरे परिवार गांधी परिवार। नरेंद्र मोदी जी के परिवार में ईवीएम है, ईडी है, इनकम टैक्स है, सीबीआई है। ये चार और नरेंद्र मोदी जी का परिवार है। हमारी परिवार शहीद हुए इंदिरा जी, हमारी परिवार शहीद हुए राजीव गांधी जी, हमारी परिवार। जो प्रधानमंत्री राष्ट्रपति पदवी त्याग किए वीर वनिता सोनिया जी, हमारी परिवार। देश के लिए जान का कुर्बानी देने के लिए तैयार हो गए राहुल जी, हमारे परिवार। प्रियंका जी, हमारे परिवार। लाखों करोड़ों कांग्रेस पार्टी कार्यकर्ता इस देश में देशभक्ति जितने लोगों को है सब हमारी परिवार। ये परिवार में देखेंगे नरेंद्र मोदी परिवार जीतेगा या गांधी परिवार जीतने वाले देश के लिए शहीद हुए परिवार इस लड़ाई में जीतने वाले हम देखेंगे। हम टक्कर लेंगे बराबर। नरेंद्र मोदी जी का परिवार से टक्कर लेंगे। ईवीएम को हरा देंगे, ईडी को हरा देंगे, सीबीआई को हरा देंगे। वैसे ही इनकम टैक्स वाले को भी हम हरा देंगे। इस देश को बचाने के लिए, संविधान को बचाने के लिए हम लोग कोशिश करेंगे। नहीं है तो ये देश बचेगा नहीं। संविधान को बदलने के लिए नरेंद्र मोदी साजिश कर रहा है। ये रोकने के लिए आपके साथ पूरा तेलंगाना खड़े रहकर आपके मदद में हम रहेंगे। इस लड़ाई में हम शहीद हुआ भी कोई परवाह नहीं है, हम आपके साथ ये जंग लड़ेंगे। आप सब लोग तैयार है? तैयार है? तैयार है? तैयार है? जो तैयार है सब खड़े रहो। आने वाले चुनाव में రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీతో నిలబడి రాబోయే యుద్ధంలో పోరాటం చేసే వాళ్ళందరూ చేతులెత్తి. భువనమ్మ మాటమంతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు తోడ్పడతారని ఆమె అన్నారు. వాళ్ళు భూ కబ్జా చేశారు, వాళ్ళు ఏమీ ఆలోచించట్లేదు. ఆఖరికి మీ ప్రార్థన స్థలాలు, గ్రేవ్ యార్డ్లు, ప్రతి భూమి ఏది దొరికితే అది భూ కబ్జా చేసేస్తున్నారు. ఇది వీళ్ళు చేసే పని. అట్లానే టీడీపీ ప్రభుత్వం దాదాపు ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పావమ్మా, ఒక మహిళ చెప్పారు 13,000 టిడ్కో ఇళ్లు కట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ కలర్లు పెయింటింగులు చేసుకుని అది ఎవరికి వెళ్లాలో వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. కానీ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అది కట్టింది మీకోసం. తప్పకుండా పేద ప్రజలకి తిరిగి ఆ ఇళ్ళు వాళ్ళకే ఇస్తారు.
అట్లానే ముస్లిం టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మైనారిటీలకి. ఎండి షరీఫ్ గారిని శాసన మండలి చైర్మన్ గా ఎన్నుకున్నారు. అట్లానే లాల్ జంగ్ బాషా గారిని పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు వహించారు. అదే కాదు, జెడ్పీ చైర్మన్లుగా, మేయర్లుగా మీరు ఇక్కడ ఉన్నారు కొంతమంది, మీరందరూ కూడా ఆ పదవులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా వెళ్ళాలని చూశారు. అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు రంజాన్ తోఫా కింద 11 లక్షల ముస్లిం కుటుంబాలకి 140 కోట్లు కిరాణా సామగ్రిలు కూడా మీ అందరికీ అందజేశారు. 5 సంవత్సరాలుగా 200 కోట్లతో 38,000కు పైగా మైనారిటీ వధువులు వివాహానికి 50,000 రూపాయలు కూడా ఆయన సహాయం చేశారు. తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కోఆపరేషన్ టీడీపీ ప్రభుత్వం కింద ఏర్పాటు చేసి 44,000 మైనారిటీలకి 240 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు మీరు. అదే కాకుండా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 2,500 కోట్లను ఉపయోగించుకున్నారు మీరందరూ. ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దుదేకులు ముస్లిం కోఆపరేషన్ ఫండ్స్ ప్రారంభించి 40 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం మీకోసం. అదే కాకుండా ఫీ రీఎంబర్స్మెంట్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం, ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ వంటి పథకాలను తీసుకొచ్చి 5,40,000 మైనారిటీ విద్యార్థుల్ని 1,000 కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు మైనారిటీ విద్యార్థులు. అట్లానే ఇమాములకి 5,000 చొప్పున రూపాయలు, అట్లానే మౌజూములకి 3,000 రూపాయల చొప్పున గౌరవం వేతనం అందించారు. అట్లానే 30,200 మందికి లబ్ధి పొందారు దీని ద్వారా. అట్లానే ఉచిత కరెంట్. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సెలెక్ట్ కావడం దగ్గర నుంచి అసలు వాటి ఉనికే ప్రశ్నార్థకమయ్యేట్టు, అందులో జనసేన అనే దానికి ఉనికి లేదు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప. సో అది నిజం అనేది ఈయన మనుషులను తీసుకెళ్లి అక్కడ చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్ ఇవ్వడం ద్వారా అది రుజువైతే, జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ 2 సార్లు నుండి 3వసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అక్కడ కూడా ఈయన అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం, ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించే ఆగ్రహం తెప్పించాయో అది రచ్చక ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే ఇంకా నెలలో జరగబోయే ఎన్నికలు నెల 10 రోజులు, నెల 8 రోజులు, 10 రోజులు కూడా లేదు. 19 ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభావం పాలై ఇంకా రాజకీయ తెర మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ అనేది 82లో పుట్టి 83లో అధికారంలోకి వచ్చిన పార్టీ 40 ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుండడంతో చంద్రబాబు నాయుడు గారు గంగవెర్రులు
తేల్చుకోవాలనుకుంటే ప్రజలకు సంబంధించిన అజెండా మీద నువ్వు ఎంతన్నా కొట్లాడు. నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావను, ఎక్కడెక్కడ ఇదయ్యాను, నేనైతే ఏం చేస్తావు ఏమన్నాను. ఇదేంటి పిల్ల చేష్టలాగానో లేక మెంటల్ పిచ్చివాళ్లు కదా ఎగురుతున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుకుంటాను. ఎవరిని సైకో అనాలి? ఆ ఎగిరే చంద్రబాబు నాయుడు అనాలా, లేక నిబ్బరంగా ప్రజల్లో అంత ఇదిగా ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ ప్రజలతో ప్రేమగా, పేదలతో ప్రేమగా, మహిళలు, పిల్లలు అందరూ ఎగబడి జనసముద్రం కనపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అనగలను. జనం ఏమనుకుంటారో మొహం మీద ఉమ్మేస్తారనే ఇది కూడా లేకుండా ఎలా అలా తయారయ్యాడంటే సెనిలిటీ అని అనుకోవాలి. 73-74 ఏళ్ల తర్వాత సెనిలిటీ అంటే గుర్తొచ్చింది. నేను అది ఏదో ఇది అనుకున్నా. మొన్న చూస్తే తిరుపతిలో మాట్లాడుతూ అది నిజంగానే అన్నాడంట. బీజేపీతో ఈయన పొత్తులో ఉన్నాడు. వరప్రసాద్ అభ్యర్థికి ఓటేయండి, బీజేపీకి వేయొద్దు, వృధా అవుతుంది మీరు వేస్తే అని అంటున్నా అంట. ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా. ఈయన మర్చిపోయినాడు. తనే అభ్యర్థుల సెలక్షన్ లో తనే ఉన్నాడు. ఆ వరప్రసాద్ నటి ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా 19 ఎన్నికల్లో గూడూరుకి ఎలక్ట్ అయిన వరప్రసాద్ బీజేపీ అభ్యర్థి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పి 6 గ్యారెంటీల పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలను అమలు చేస్తామంటున్నారు. 6 గ్యారెంటీలను 100లో అమలు చేస్తామంటున్నారు. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిరా, ఇస్తే అమలు చేసినట్టే. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో వేసిండ్రా. 6 గ్యారెంటీలో ఇది ఒక భాగమే. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇచ్చిండ్రా. 6 గ్యారెంటీలో ఇది ఒక భాగమే. ఎంతమందికి ఇచ్చారు? వాళ్ళ పంట కొనుగోలు స్టార్ట్ అయినాయి. 500 రూపాయలు బోనస్, క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తుండ్రా. ఇది హామీలో ఒక భాగమే. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. అది హామీలో భాగమే. తరుగు తాలు లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. అది హామీలో భాగమే. కౌలు రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు. అది 6 గ్యారెంటీలో భాగమే. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. 6 గ్యారెంటీలో భాగమే. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. హామీలో భాగమే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు ఇళ్లకు ఇస్తున్నారు. 6 గ్యారెంటీలో భాగమే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తున్నారు. 6 గ్యారెంటీలో భాగమే. ఇవన్నీ ఇచ్చిండ్రా మీరు? ఇవి 6 గ్యారెంటీలో భాగం కాదా? మీరు ఇచ్చిన హామీలో ఇవి లేవా? గత 6 గ్యారెంటీలు ఇచ్చేస్తామని చెప్పి చెల్లె తీసేరిగా ఇచ్చామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా అసెంబ్లీలో 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయలేకపోయింది. మీరు అసెంబ్లీ మొత్తం చూడండి, 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మాట్లాడలే. ఈ 2 పార్టీల అండర్స్టాండింగ్, ఈ 2 పార్టీల లోపాయికార ఒప్పందం. మేము కాళేశ్వరం గురించి మాట్లాడతాం కానీ ఏం అరెస్ట్ చేయం. మీరు కృష్ణా గురించి మాట్లాడండి కానీ 6 గ్యారెంటీ ప్రస్తావన చేయకండి అని అండర్స్టాండింగ్. మరి కాళేశ్వరం విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజే అది. వాళ్ళ పార్టీ నాయకులు గుర్తిస్తలేరు. ఇలా కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు అడ్వాంటేజ్ గా మారినాయి. దాన్ని అవకాశంగా కేసీఆర్ తీసుకుంటున్నాడు ఇలా. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపింది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇలా మంత్రులు వేయరు, ముఖ్యమంత్రి గారు వేయరు. కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని చెప్పి వీళ్ళు గుర్తించారు కానీ ఏం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటలేరు. కేసీఆర్ కుటుంబం మీద ఏం చర్యలు తీసుకుంటలేరు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? కాళేశ్వరంలో ఏం అక్రమాలు జరగలే. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది? మీకు చర్యలు తీసుకోవడంలో ఉన్నాడు అభ్యంతరాలు ఏంది?
మరి తీసుకోకండి, సిబిఐకి కోరండి. సిబిఐకి ఎందుకు కొడతలేరు? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు సిబిఐ విచారణ జరపాలన్నారు కదా, ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చారు, సిబిఐ విచారణ చేయండి, కోరండి. అలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ మీద కాళేశ్వరం విషయంలో వెంటనే క్రిమినల్ యాక్షన్ తీసుకోకుంటే, కేసీఆర్ ఆస్తులు జప్తు చేయకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరు. మీరు ఇద్దరు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ఇవాళ ప్రజలు గ్రహిస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇక అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు చెప్పారు కాళేశ్వరం విషయంలో, ఇంకా ఆలస్యం ఎందుకు? ఇంకా మరి సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తున్నది. గిట్నే కమిటీల పేరుతోని బీఆర్ఎస్ పార్టీ కాలయాపన చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ నయీం కేసు ఏమైంది? నయీం మీద సిట్టేసిండ్రు, ఏమైంది? ఓ టిప్పర్లు డాక్యుమెంట్స్ దొరికినాయి, ట్రాక్టర్లు లారీలు పైసలు దొరికినాయి అన్నారు. ఆ పైసలన్నీ కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి. నయీం కేసులో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. దానిలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నయీం పేరెత్తలేదు. నిన్న వియాన్మిత్రావు గారు మాట్లాడారు. పాపం నయీం కేసు తిరిగి దొరికితే నయీం ఆస్తులు కేసీఆర్ కుటుంబం జప్తు చేస్తే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల బ్రహ్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అవ్వాతాతల పెన్షన్దారులనే చావుకు కారణమై ఈరోజు శవరాజకీయం మొదలు పెట్టడమే కాకుండా వజ్రమ్మ అనేటువంటి ఒక అవ్వ మరణిస్తే జోగి రమేష్ అక్కడ వాలిపోయి వాళ్ళ నాయకుడికి శవరాజకీయాలు వారసత్వ రాజకీయాలుగా మారాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వారసత్వ రాజకీయాల్ని జోగి రమేష్ వారసత్వంగా తీసుకొని వజ్రమ్మ శవాన్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నించాడు. తన బంధువులందరూ కూడా ఉంచారు. ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అయినటువంటి జోగి రమేష్ని ఇవాళ రాష్ట్ర ప్రజల మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి గురించి ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈ దగాకోరు ముఖ్యమంత్రి, ఈ అబద్ధాల కోరు ముఖ్యమంత్రి, ఈ మోసాల కోరు ముఖ్యమంత్రి, ఈ దొంగల ముఠా కోరు ముఖ్యమంత్రి, ఈ అవినీతి పరుల కోరు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ఇంటికి పంపించాలి, లేకపోతే రోజు రోజుకి కొత్త కొత్త డ్రామాలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఇంకెందరో ప్రజలు మరణానికి కారకుడవుతాడేమోనని చెప్పేసి రాష్ట్ర ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. జగన్ చేసేది శవరాజకీయమని, జగన్ చేసేది శవరాజకీయం మాత్రమే అని చెప్పేసి ఒక పక్కనని సొంత చెరలైనటువంటి నీ బాబాయ్ కూతురైనటువంటి సునీతారెడ్డి గారు, శరణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. మా అన్నయ్య చేసేది మొత్తం శవరాజకీయమే, శవరాజకీయం మాత్రమే చేస్తాడని చెప్పేసి మరో పక్కన నీ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నప్పుడు ఇంకా శవరాజకీయాలను అడ్డం పెట్టుకొని మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి ఇక చేసిందేమి లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఇంకొక 20 రోజులు మసిపూసి మారడికాయ చేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అయి ఓటేస్తారేమోనని చెప్పేసి నువ్వు భావిస్తా ఉన్నావు. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి వార్డులో కూడా చిన్న పిల్లగాడి దగ్గర నుంచి అవ్వా తాతమ్మల వరకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఈ దగాకోరు, ఈ అవినీతి పరుడు, ఈ యొక్క అబద్ధాల కోరు మాకొద్దు, ఇప్పటికే మా భవిష్యత్తు మా నాశనం అయిపోయింది, మా పిల్లల భవిష్యత్తు అయినా సరే కాపాడుకోవాలి, అది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పేటువంటి మాటల్ని నమ్మట్లేదని చెప్పేసి ఇంకా ఏదో. మాజీ మంత్రి కేటీఆర్ రైతు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు మనసులో ఉన్నది గదే, కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ, పాలిచ్చే బర్రెను పంపిస్తే
ఆయనతో ఎప్పటికప్పుడు పొడిసే దున్నపోతుంది తెచ్చుకుంటుమి, ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లొల్లి పెట్టబడుతుంది. ఏడికెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది. చాలా మంది రైతులు కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి ఇక చెప్పుకోలేక బాధపడతారు. బయటికి ఏదో అందం అంటే బాధ చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది. గట్లున్నది కథ. ఏం చేయాలి పాపం, ఆశ పడ్డరు, ఓటేసిండు. ఓటేసినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను. ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచంలో ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే, ప్రభుత్వం నీదే. ఒక ప్రభుత్వాధినేత పాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని చెప్తారా ఎవడన్నా? అయినా మాకు తెలియకడుగుతారు, రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు, మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటిసాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయండి. మేము మీలే కాపం. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిన్రు. అయ్యో ఇప్పుడేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి, ఇప్పుడు ఇయ్యనియద్దు రైతు బంధు అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్ కు చెప్పి రైతు బంధును అడ్డుకున్నది. మేము నీలాగా తిరిగి పనులు చేయం, మీలాగా పిచ్చి పనులు చేయం. నువ్వు రైతులకు ఇయ్యాలా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయి. ఏమని రాయి? మేము 500 బోనస్ ఇయ్యదలుచుకున్నాం. తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం జరిగింది, కొన్ని దగ్గర రాళ్ల వానలు పడ్డాయి, వాటి వల్ల ఇప్పటికే రైతులు అవస్థలు ఉన్నారు. కాబట్టి అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు నేను ఇచ్చిన మాట ప్రకారం 500 బోనస్ ఇయ్యదలుచుకున్నా అని చెప్పి ఉత్తరం రాయి. మేము కూడా నీకు అవసరమైతే నీ తరపున ఎన్నికల కమిషన్ కు బరాబర్ ఇయ్యాలి అని ఉత్తరం రాస్తాం. నీలాగా అడ్డుకోం. దబ్బనను ఉత్తరం రాసినాక ఎలక్షన్ కమిషన్ అద్దన్నదనుకో, ఇప్పుడు మొత్తం లెక్కలది కాంటలు పెట్టినావు కదా, కొనుగోలు కేంద్రాలు చాలు చేసినా అని చెప్తున్నావు కదా. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఏ రైతు ఎంత అమ్మిండో, ఏ రైతు ఎంత జోకిండో లెక్కలు రాసుకో. వ్యవసాయ అధికారులకు చెప్పు, రాపిచ్చి ఎన్నికలైన తెల్లారి మే 13 తెల్లారి ఒక్కొక్క రైతుకు నువ్వెంతైతే బాకిండో ఒక కింటాలకు ఆ మొత్తం పైసలు కూడా ఇయ్యాలి అనే మాట కూడా ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా సోదరులారా, సరే మోసపోయినరు, ఇబ్బంది పడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భువనమ్మ మాటమంతి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి, ముస్లింల అభివృద్ధికి తోడ్పడతామని హామీ. తుక్కగూడలో కాంగ్రెస్ నేతల సభ, ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి. రైతు దీక్ష చేపట్టిన మాజీ మంత్రి కేటీఆర్, రైతులకు న్యాయం జరగాలని పోరాటం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.